no para, no para, no para, no ఓకే ఫ్రెండ్స్, ప్రీవ్యూ వీడియో చూస్తారు కదా. ఈ విధంగా మీ ఫొటోస్ లేదా వీడియోస్తో ఇలాంటి వీడియో ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు క్యాప్కట్ టెంప్లెట్ని యూస్ చేసి. చాలా సింపుల్. ఇలాంటి వీడియోస్ ట్రెండింగ్ అవుతున్నాయి కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో. సో మీకు తెలియకపోవచ్చు. సో ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసుకోండి. అందులో ఇక్కడ క్యాప్కట్ టెంప్లెట్ ఇచ్చాను లేటెస్ట్గా. సో ఆ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. టెంప్లెట్ పేజ్ అనేది ఈ విధంగా. సో ఇక్కడ మనకు జెడెన్ ఫోటోస్టార్ క్యాప్కట్ టెంప్లెట్ సౌండ్ ఆన్ అని ఒక టెంప్లెట్ ఉంటుంది అనమాట ఇది. సో దీనికి సరిగ్గా నేను ప్రొనౌన్స్ చేయలేకపోతున్నా. సో ఇక్కడ యూజ్ టెంప్లెట్ ఇన్ క్యాప్కట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని డైరెక్ట్గా మనం వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. అంతకంటే ముందు ఇక్కడ యూజ్ టెంప్లెట్ ఇన్ క్యాప్కట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసే ముందు VPN కనెక్ట్ చేసుకోవాలి మీరు. అండ్ క్యాప్కట్ యాప్ కూడా ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి మీ మొబైల్లో. ఓకే, సో VPN కనెక్ట్ చేసుకున్న తర్వాతనే ఈ పేజ్ని ఓపెన్ చేసి ఇక్కడ యూజ్ టెంప్లెట్ ఇన్ క్యాప్కట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి నేను సింపుల్గా క్యాప్కట్ క్లోన్ వర్షన్ని యూజ్ చేసుకుంటున్నాను. సో క్లోన్లో అయితే మీకు ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా టెంప్లెట్ మనకు ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ యూజ్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఫొటోస్ లేదా వీడియోస్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ 1 క్లిక్లో మీరు వీడియో జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను యూజ్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకొని ఫొటోస్తో ట్రై చేస్తాను. సో మీ దగ్గర వీడియోస్ ఉంటే, మల్టిపుల్ వీడియోస్ ఉంటే వీడియోస్తో ట్రై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ యూజ్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకొని నేను కొన్ని ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ నేను టోటల్గా ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. దెన్ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు ఎఫెక్ట్స్ అనేది లోడింగ్ అవుతాయి. జస్ట్ 1 సెకండ్ ఇక్కడ వెయిట్ చేయండి. అండ్ ఇప్పుడు నేను వీడియో ప్లే చేస్తాను. ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇక్కడ ఈ విధంగా ఓకే, ఈ విధంగా ఉంటుందన్నమాట వీడియో మనకు. ఓకే, అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని ఇక్కడ ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి.